హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు స్వాతి. నేను కేసీ గారు చెప్పే మహాభారతం ఎపిసోడ్స్ రెగ్యులర్గా చూస్తాను. సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నాతో పాటు ఆడియన్స్కి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి మనం ఈరోజు కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. నా మొదటి ప్రశ్న అండి కేసీ గారు, నేను ఒక ఉపన్యాసంలో విన్నాను, ద్రౌపదీదేవి స్వయంవరానికి కర్ణుడు కూడా వచ్చాడని. అయితే కర్ణుడు సూతపుత్రుడు కాబట్టి ఆయన మత్స్యంత్రాన్ని ఛేదించినా గాని నేను నిన్ను వరించను అని ద్రౌపదీదేవి అన్నదని విన్నాను. అది ఎంతవరకు నిజమో మాకు వివరించండి. ప్రీణయామో వాసుదేవం. సో మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, కర్ణుడు అతను సూతకులంలో పుట్టాడు కాబట్టి ఆయన మత్స్యయంత్రాన్ని భేదించిన అతన్ని పెళ్లి చేసుకోనంది అని ఎవరో ప్రముఖులు చెప్పగా మీరు విన్నారు. అవునండి, ఖచ్చితంగా విన్నారా? లేకపోతే మీరు అవునవును 100%? విన్నా. అలాగే చెప్పారా ఆయన? అవునండి. సో చెప్పిన వాళ్ళు దానికి ప్రూఫ్ కూడా చూపించవలసి ఉంటుంది. ఎందుకంటే నేను చదివిన ఏ మహాభారతం ఎడిషన్లో కూడా అంత క్లియర్గా కర్ణుణ్ణి నువ్వు సూతకులంలో పుట్టావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పలేదు. దీనికి ప్రమాణాలు ఏమిటి? ఒకటి, తెలుగు వాళ్ళందరికీ ముఖ్యమైన ప్రమాణం ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతంలో కూడా అసలు ఆ సన్నివేశం అనేది లేదు. నేను చాలా వర్షన్స్ ఆఫ్ బుక్స్ తిరగేసి చూశాను. నన్ను ఇది అంటే నేను ఆ ఎపిసోడ్ ఆల్రెడీ చెప్పినప్పుడే చాలామంది కామెంట్లో పెట్టారు, లేదు ఖచ్చితంగా కర్ణుణ్ణి నువ్వు సూతకులంలో పుట్టావు కాబట్టి నువ్వు మత్స్యయంత్రాన్ని ఒకవేళ భేదించినా నేను పెళ్లి చేసుకోను అని ద్రౌపది అన్నది అనేటట్టుగా కామెంట్స్లో రాస్తే నేను ఆ రోజు చాలా బుక్స్ నేను తిరగేశాను. వ్యాస భారతం గీతా గోరఖ్పూర్ ఎడిషన్లో చూసినట్లయితే ఖచ్చితంగా ఇలా ఉంది. మీరు చెప్పింది ఎలా ఉందో అలాగే గీతా గోరఖ్పూర్ ఎడిషన్లో ఉంది. కానీ వాళ్ళు ఇది ఒరిజినల్ టెక్స్ట్లో లేదు అని ఒక నోటు కూడా రాశారు అక్కడ. పాయింట్ నెంబర్ 1. 2, ఆంధ్ర మహాభారతం, అందులో కర్ణుడిని ఆవిడ తిరస్కరించింది, సూతపుత్రుడంది అనే ఒక డ్రామాటిక్ సీన్ అసలు ఆంధ్ర మహాభారతంలో లేదు. 3, బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది బోరీ అంటారు. వీళ్ళు ఏం చేశారంటే రకరకాల ప్రాంతీయ భాషలలో ఉన్న మహాభారతాలన్నిటినీ సమీకరించి, అంటే అస్సామీస్ మహాభారతం, ఒరియాలో ఉన్న ఒక మహాభారతం, గుజరాతీలో ఉన్న మహాభారతం, ఆంధ్ర మహాభారతం, తమిళ మహాభారతం, కన్నడ మహాభారతాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు ఒక క్రిటికల్ ఎడిషన్ అని ఒకటి చేశారు. దాన్ని బోరీ క్రిటికల్ ఎడిషన్ అంటారు. మహాభారతానికి అది ఒక మూల ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. అందులో కూడా ఇది లేదు. అంటే రకరకాల మహాభారతాల్లోంచి వాళ్ళు క్రిటికల్ ఎడిషన్లో రాసిన దగ్గర కూడా నాకు ద్రౌపది కర్ణుణ్ణి సూతకులం వాడు అని చెప్పి రిజెక్ట్ చేసింది అనే ఒకటి నాకు అక్కడ కూడా కనపడలేదు. సరే, ఇవన్నీ రీసెర్చ్ ఎడిషన్స్ ఇలా చెప్తున్నాయి. నువ్వెందుకు దీన్నే నమ్మావు అంటే ఆంధ్ర మహాభారతం ఒక ప్రమాణం. రెండవది, బోరీలో క్రిటికల్ ఎడిషన్లో ఇది లేదు. 3, నా ప్రమాణికం ఏంటంటే ఒక 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు మధ్వాచార్యుల వారు పుట్టింది. ఆయన మహాభారతానికి తాత్పర్య నిర్ణయం రాశారు. ఏంటంటే మనం ఎప్పుడైనా పూర్వాచార్యుల దగ్గర నుంచి అర్థం చేసుకోవాలి ఒక శాస్త్రాన్ని. అది శంకరాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, ఉత్తర భారతంలో ఇంకొక వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, చైతన్య మహాప్రభువులు అని ఇలా రకరకాల ఆచార్యులు ఉన్నారు. అందులో కృష్ణ చైతన్య మహాప్రభు బంగాల్లో ఆయన పెద్దగా ఏమీ పుస్తకాల మీద టిప్పిణీలు టీకాలు రాయలేదు, కానీ వారి తర్వాత వచ్చిన వారి ఆచార్యులందరూ రాశారు వారి సంప్రదాయంలో. వల్లభాచార్యులు రాయలా మహాభారతం మీద, నింబార్కాచార్యులు రాయలా, శంకరాచార్యులు రాయలా, మధ్వాచార్యులు మహాభారతాన్ని ముట్టుకోలా. ఆయన అండ్ తర్వాత ఆళ్వార్లు వీళ్ళందరూ రామాయణం మీద రాశారు. కానీ సో మహాభారతం మీద ఇవాళ ఒక పీఠాధిపతులు లేదా ఒక అథెంటిక్ సోర్స్ ఎవరు అంటే కేవలం మధ్వ సంప్రదాయంలో మాత్రమే ఉంది. అది మధ్వాచార్యులు మాత్రమే. మళ్ళీ అన్ని శ్లోకాలకి 1,00,000 శ్లోకాలు కానీ ఏమి టిప్పిణీలు టీకాలు రాయలేదు. ఇంపార్టెంట్ ఘట్టాలకు మాత్రమే ఆయన తాత్పర్యం రాశారు. దాన్నే మహాభారత తాత్పర్య నిర్ణయం అని అంటారు. అందులోనే రామాయణం కూడా అంతర్భాగం. యాక్చువల్లీ మహాభారతమే పంచమవేదం ఎందుకయింది అంటే వనపర్వంలో ద్రౌపది ధర్మరాజులకు రామాయణం గురించి చెప్తారు.
మార్కండేయ ఋషి వచ్చి మార్కండేయ ఋషి. ఆయన రామాయణం చెప్తారు వీళ్ళకి. సో రామాయణం కూడా మహాభారతంలో అంతర్భాగం అయిపోయింది కాబట్టి మహాభారతం పంచమ వేదం పంచమ అయింది. వేదం. సో మహాభారతం అంటే అందులో రామాయణం కూడా వస్తుందన్నమాట. సో అలాంటిది ఆయన మహాభారత తాత్పర్య నిర్ణయం అనే దానిని 800 సంవత్సరాల కిందట రాస్తున్న బుక్కులో నాకు ఖచ్చితంగా కనపడింది ఏమిటి అంటే, కర్ణుడు కూడా ద్రౌపది యొక్క స్వయంవరానికి వచ్చి ఆయన విల్లు ఎక్కుపెట్టి ఆ వింటినారిని తగిలించేటప్పుడు వెంట్రుక వాసిలో వింటినారిని తగిలించలేక ఆ ధనస్సు కొట్టేస్తే ఎగిరిపడ్డాడు. అంటే ఒక ధనస్సుని ఒక లేపి దానిని నిలువుగా నించోబెట్టి ఫస్ట్ ఆ వింటిని లాగి ధనస్సును వంచి ఆ వింటి నారిని ఆ ధనస్సుకి తొడగాలి. అప్పుడు ధనస్సు అవుతుంది. దాంతో అప్పుడు ఆ మత్స్యయంత్రాన్ని కొట్టాలి. ఇలాగా అసలు అథెంటిక్ సోర్సు బోరీ కానీ, ఆంధ్ర మహాభారతం కానీ, లేదా నేను చదివిన మహాభారత తాత్పర్య నిర్ణయం కానీ, ఇవన్నీ ముక్తకంఠంతో ఏం చెప్తున్నాయంటే, శల్యుడొచ్చాడు, నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అంటే నాకు ఇప్పుడు అది కరెక్ట్గా గుర్తులేదు. బట్ నా ఎపిసోడ్ అందరూ తిరగేసి చూసుకోవాల్సింది. అక్కడ నేను ఆ రోజు ప్రిపేర్ అయ్యాను కాబట్టి చెప్పా. ఆయన మేబీ ఒక మినుము గింజంత దూరంలో ఆయన వింటినారి తీసుకొని వచ్చి కొట్టలేక పోయాడు. శిశుపాలుడు వచ్చాడు, ఆయన కంది గింజంతో లేకపోతే ఇంకేదో గింజంతో ఆయన కూడా పెట్టడానికి ట్రై చేసి పోయాడు. శల్యుడు వచ్చాడు, జరాసంధుడు వచ్చాడు. జరాసంధుడు కూడా తీసుకొని వచ్చి మేబీ ఒక ఆవగింజంత దూరంలో వింటినారిని పెడదాం అనుకున్నాడు, పోయాడు. కర్ణుడు వచ్చాడు, మళ్ళీ ఆ ధనస్సును వంచాడు, వింటినారిని తగిలిద్దామని అనుకున్నాడు. వెంట్రుక వాసిలో తప్పి అది కొట్టేస్తే ఎగిరి పడ్డాడు. సో కర్ణుడు కూడా ధనస్సుని ఎక్కుపెట్టి నిలవలేక కింద పడిపోయాడనే సంగతి మనకి బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి క్రిటికల్ ఎడిషన్ చెప్తుంది. ఆంధ్ర మహాభారతం చెప్తుంది. మధ్వాచార్యుల వారు చెప్పిన మహాభారత తాత్పర్య నిర్ణయంలో కూడా ఇదే ఉంది. ఈ 3 సోర్సెస్లో ఒకటే చెప్పబడింది. మిగతా కథలన్నీ తర్వాత కాలాలలో ఎవరైనా కర్ణపక్షపాతులుంటే వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసి ఉండొచ్చు, లేదా డ్రామా వాళ్ళు, సాహిత్యం వాళ్ళు ఈ పిచ్చి 10 రకాలని చెప్పి కొంచెం ఈ సాహిత్యాన్ని వాళ్ళ అనుకూలంగా మార్చుకుందామని అనుకునేవాళ్ళు, ఆ చరిత్రదేముంది చింపేస్తే చినిగిపోద్ది అని అనుకునే వాళ్ళెవరో చేసిన దుస్సాహిత్యం. అందుకనే మనం పాత ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ని తిరగేయాలి. ఆ ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్లో నాకు దొరికింది ఏంటంటే, మధ్వాచార్యుల వారు రాసిన ఆంధ్ర మహాభారతం. అంటే 800 సంవత్సరాల కిందట ఆయన ఏ మహాభారతం అవైలబుల్గా ఉందో ఆ శ్లోకాలకు ఆయనకి తాత్పర్యం రాసినప్పుడు రాశాడు. అదొక మూల ప్రమాణం. ప్లస్ ఆచార్యముఖంగా మనం ఏదైనా తెలుసుకుంటే దానికి కొంచెం అథెంటికేషన్ ఉంటుంది. అదే కాకుండా ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర మహాభారతం, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ముగ్గురు కలిసి రాసిన దాంట్లోనూ ఇది లేదు. బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు చేసిన దాంట్లో కూడా ఇది లేదు. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఆ పెద్ద ఉపన్యాసకర్త ఎక్కడి నుంచి కర్ణుడిని కులం పేరుతో తిట్టిందనేది ఆయన ప్రమాణం చెప్పాలి. అప్పుడు అది నిజమైతే నేను నమ్ముతాను. లేకపోతే ఎందుకు నమ్ముతాం మనం? ఆచార్యులు చెప్పింది మనం నమ్మాలి, లేదా రీసెర్చ్ డాక్యుమెంటేషన్స్ ఏది చెప్పాయో అవి చూసుకోవాలి. దీనికి ఎక్స్టెన్షన్ ఏంటి? అలా తిట్టింది కాబట్టే కర్ణుడికి ద్రౌపది మీద మంట, కోపం. అందుకనే ఆమె వస్త్రాపహరణం చేసేటట్టుగా చేశాడు. ఆమెని అనరాని మాటలతో వేశ్య అని సంబోధించి ఆ బంధకిని ఇక్కడికి లాక్కొని రమ్మన్నాడు అని, దాని తర్వాత మళ్ళీ దాన్ని ఎవరైతే ఇది క్రియేట్ చేశారో లేని ఒక సీన్ వ్యాసభారతంలో కర్ణుని కులంతో తిట్టింది. నువ్వు ప్రతిభావంతుడివైనా నువ్వు ఈ మత్స్యయంత్రాన్ని భేదించినా నేను నిన్ను చేసుకోనని తిట్టింది. కాబట్టి అది మనసులో పెట్టుకొని ఆమెని బంధకన్నాడని, ఆమెని ఈడ్చుకు రమ్మన్నాడని, అలాంటి ఆడవాళ్ళని ఎలాగన్నా మనం చూడొచ్చని, ఎలాగన్నా మనం ఉంచచ్చు అని చెప్పగా దుశ్శాసనుడు చీరలు ఒలిచాడని, ఇలా దాన్ని దీనికి కనెక్ట్ చేశారు. అసలు అది కూడా తప్పు. ఎందుకు అంటే కర్ణుడికి ద్రౌపది మీద అసలు మంట లేదా ఒక చికాకు లేదా ఒక కోపం ఉండాల్సిన అవసరం నాకైతే కనబడట్లేదు. కేవలం దుర్యోధనుడు మనసులో ఉన్న పాయిజన్ని, దుర్యోధనుడు మనసులో ఉన్న కోపాన్ని, దుర్యోధనుడు మనసులో ఉన్న మాశ్చర్యాన్ని పాండవుల పట్ల అది బయటికి ఆయనని ప్లీజ్ చేయటానికి, అది వ్యక్తపరచడానికి మాత్రమే ఆయనకు అనుకూలమైన మాటలు ఆ రోజు కర్ణుడు మాట్లాడాడు అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అదే వ్యాస హృదయం కూడా. సో ఇది మెయిన్. సో ఇప్పుడు అందరూ ఎవరన్నా ఈ ప్రవచనకారులు చెప్పారు, ఆ ప్రవచనకారులు చెప్పారంటే మీరందరూ వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన సోర్సెస్ అన్ని తిరగేయండి. రెండోది ఏంటంటే పరిప్రశ్నేన సేవయాత్ అని మనకు భగవద్గీతలో గురువుగారి గురించి చెప్పారు. అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏదో సాష్టాంగ నమస్కారం చేసి
ఆయన ఏది చెప్తే అది, ఆయన చెవిలో పువ్వు పెడితే పువ్వు పెట్టించుకోమని కాదు. పరిప్రశ్నేన సేవయాత్ అంటే హంబుల్‌గానే ఉండాలి. అంటే వినమ్రంగానే ఉండాలి. అంటే గురువుగారు పైన ఆసనంలో కూర్చుంటే మీరు కిందే కూర్చోవాలి. గురువుగారి వయసుకి గౌరవించాలి. గురువుగారిని ఇష్టం వచ్చినట్టు తూలనాడకూడదు. కానీ ఆయన చెప్పింది ప్రతీదీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. అందుకనే పరిప్రశ్నేన సేవయాత్. అంటే గురువుగారు మీరిలా చెప్పారు. నా మనసు ఒప్పుకోవట్లేదు. కిం ప్రమాణం? మీరు చెప్పిన దానికి ప్రమాణం ఏమిటి? సో, నేను చాలా పీఠాధిపతుల్ని కలిశాను. సో, అది శంకర పీఠాధిపతులు, రామానుజ సన్యాసులు, జీయర్లు, మధ్వ పీఠాధిపతులు, ఉత్తర భారతంలో ఉన్న చాలామంది వాళ్ళు. పీఠాధిపతులందరూ కూడా ఎవరైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు, అంటే వాళ్ళు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఎవరికి అంటే లోపల వాళ్ళ అంతరాంగంగా ఉన్న వాళ్ళకి, బయట జనాలకు వాళ్ళు నార్మల్గా ఉపన్యాసాలు ఇచ్చిన మఠాలలో స్కాలర్ల దగ్గర ఏదైనా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత వాళ్ళే ఒక క్వశ్చన్ అడుగుతారు. కిం ప్రమాణం? నేను దేని ఆధారంగా ఇలా చెప్తున్నాను? ఏమిటి ప్రమాణం దీనికి? సో, నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీరంగంలో నేను రామానుజుల వారి సన్నిధి దగ్గర ఒక గొప్ప శ్రీ వైష్ణవుడు, ఆయన నరసింహాచార్యులని, ఆయన ఉపన్యాసాలు ఇస్తుంటాడు అక్కడ ఎంపెరుమానార్ సన్నిధిలో. ఆయన ఒకానొక సందర్భంలో కాకాసురుడు ఎవరు, సీతమ్మ వారిని బాధపెట్టిన కాకాసురుడు ఎవరు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్. అది ఇంద్రుడా, ఇంద్రుడు కొడుకైన జయంతుడా? ఇది చెప్పాలి. కొన్ని చోట్ల కొందరు ఇంద్రుడని, కొన్ని చోట్ల కొందరు జయంతుడని చెప్తారు. దానికి ఆయన కిం ప్రమాణం అని అడుగుతూ రకరకాల శాస్త్రాల నుంచి ఆయన ప్రమాణం చెప్తాడు. ఎలాగా అంటే కొన్ని పురాణాల నుంచి ప్రమాణం చెప్తాడు, ఇతిహాసాల నుంచి ప్రమాణం చెప్తాడు, ఉపనిషత్తుల్లో ఎక్కడన్నా ఉంటే దాటి నుంచి ప్రమాణం చెప్తాడు, వేదంలో ఏమన్నా ఉంటే డైరెక్ట్గా వేదం నుంచి ప్రమాణం చెప్తాడు, లేదా మన పూర్వాచార్యులు దేన్ని ఆధారంగా ఇది చెప్పారు అంటే ఆళ్వార్ దివ్య ప్రబంధములలో తిరువాయుమొళిలో ఫలానా చోట ఫలానా ఆళ్వారు చెప్పారు కాబట్టి ఇది ప్రమాణం. లేదా ఎవరైనా అన్నమాచార్యులు లాంటి వాళ్ళు, పురంధరుడు, కనకదాస, త్యాగరాజు ఇట్లాంటి గొప్ప ఆచార్యులు ఎవరన్నా వాళ్ళ పాటలలో ఎక్కడన్నా ఇన్కార్పొరేట్ చేశారా అనేది ఒక ప్రమాణంగా చెప్తారన్నమాట వాళ్ళు. అందుకనే ఇది శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహర్హసి. ఇది భగవద్గీత శ్లోకం. అలాగా ఏదైనా చేసేటప్పుడు అది కార్యమా అకార్యమా తెలుసుకోవాలి అంటే దేనివల్ల తెలుసుకోవాలి? శాస్త్ర ప్రమాణంగా తెలుసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం చెప్పింది కార్యం, శాస్త్రం చెప్పనిది అకార్యం. అలాగా శాస్త్ర ప్రమాణంగా మనం ఒక విషయానికి నిర్ధారణ చేసుకోవాలి తప్ప ఎలా పడితే అలాగా నిర్ధారణ చేసుకోకూడదు. ప్లస్ గురువులు కూడా శాస్త్రాన్ని బట్టే మనకు చెప్పటానికి వాళ్ళు పరిప్రశ్నేన సేవయాతన అన్నట్టుగా మేము మా మనసుకు తోచింది మేము చెప్పట్లేదు, కేవలం ఈ శాస్త్రంలో ఇక్కడ ఇలా చెప్పబడింది అనేటట్టుగా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. అహల్య, ఇంద్రుడు, గౌతమస్య ముని. దాని మీద రకరకాల సినిమా వాళ్ళు ప్యారడీలు అవి ఇవి చేశారు. కానీ అసలు అహల్య తెలిసి ఇంద్రుణ్ణి కావాలని కోరుకుందా, లేదా తను తెలియకుండా ఇంద్రుడి చేత మోసగింపబడిందా? అలా కాని పక్షాన అహల్యకి ఎందుకు శాపం ఇచ్చాడు గౌతమ ఋషి? ఇది ఒక వృత్తాంతం. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. నేను ఒక కథ చెప్తాను, మీరు ఇంకో కథ చెప్తారు, వేరే పీఠాధిపతి ఎవరో ఇంకో కథ చెప్తారు. అలా ఒక సిచ్యువేషన్లో వచ్చిన ఒక చిన్న మర్మాన్ని అర్థం చేసుకోవటం కోసం మనకు నచ్చినట్టుగా మనం అర్థం చేసుకోకూడదు. మళ్ళీ కిం ప్రమాణం, ఎక్కడ ప్రమాణం అనేది వెళ్ళి రకరకాల ఆచార్యులు శాస్త్రాన్ని వాడి దీని గురించి ఎలా విశ్లేషణకు వచ్చారు అంటే, ఇది నేను రామాయణం చెప్తున్నప్పుడు చెప్తాను, ఇది చాలా డీటెయిల్డ్. అసలు ఎవరి తప్పు ఉంది, ఎవరు తప్పు లేదు, అసలు ఎందుకు జరిగింది అలాగా అని అహల్య విషయంలో. సో అలాగా ఒక విషయంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం అర్థం చేసుకోవడానికి చాలా డీటెయిల్డ్గా ఒక రీసెర్చ్ లాంటిదే చేయాలి. అది ఆల్రెడీ పూర్వాచార్యులు చేశారు. సరేనండి, మాకంత తెలివి లేదు, మేము ఉపనిషత్తుల్లోంచి రకరకాల రామాయణాల వర్షన్స్లోంచి వీటన్నిటిలోంచి మేము తెలుసుకోవాలని అనుకోవట్లేదు. సింపుల్గా ఎలా తెలుసుకోవాలి అంటే, అన్నమాచార్యులు బ్రహ్మ కడిగిన పాదము అనే ఒక కీర్తనలో కామిని పాపము కడిగిన పాదము అని ఆయననే చెప్పేశారు. అంటే ఆ కామిని అహల్య.
ఆయనని ఎప్పుడైతే అహల్య రాయిగా మారిపోవమని గౌతముడు శాపమిచ్చాడో అప్పుడు విశ్వామిత్రుడితో పాటు తాటక సంహారానికై వెళ్ళిన రామలక్ష్మణుల్లో రాముడి యొక్క పాద స్పర్శ చేత, రాముడి యొక్క పాద ధూళి చేత తను చేసిన పాపములన్నీ కూడా కడగబడ్డాయి. అలాంటి కామిని పాపము కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధములుగా వరములొసంగెడి పాదమని స్వామివారి పాదములను బ్రహ్మ కడిగిన పాదము అని వర్ణిస్తూ అన్నమాచార్యుల వారు ఇది రాశారు. సో అన్నమాచార్యుల వారు ఒక ప్రమాణం, ఆయన కీర్తన ఒక ప్రమాణం, అది బేస్. ఇక దాన్ని ఆధారపరుచుకొని ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, ఇంకా రకరకాల పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది మనం విశ్లేషణ చేసి ఒక అండర్స్టాండింగ్కి రావాలి. అందుకనే ఇలాంటి ధర్మ సూక్ష్మములు అర్థం చేసుకోవాలంటే మనకు నచ్చినట్టుగానో లేకపోతే మనకు అది వినాలని ఉందనో వేరే వాళ్ళు ఏదో వచ్చి లౌకికమంగా ఉపన్యాసాలు ఇస్తే అందులోంచి మనం అర్థం చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. గురువులు కూడా వాళ్ళకి నచ్చింది చెప్పకుండా కేవలం శాస్త్రం చెప్తూ వాళ్ళు చెప్పిన దానికి కూడా ఇది శాస్త్ర ప్రమాణం అని చెప్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాళ సమయం తగ్గిపోయింది, ఎవరూ గురుముఖంగా మఠాలకు వెళ్ళి పీఠాధిపతుల దగ్గర శాస్త్రాన్ని వినాలి అనే సమయము లేదు, కాలం మారిపోయింది. కానీ పూర్వం ఎవరు చెప్పినా గురువులు కిం ప్రమాణం అని వారే క్వశ్చన్ వేసుకొని వారే రకరకాలుగా చెప్తారు. అది విని మీరు సాటిస్ఫై కాకపోతే ఆయన్ని మళ్ళీ కౌంటర్ క్వశ్చన్ వేయచ్చు. గురువుని క్వశ్చన్ చేయటం అనేది తప్పు కాదు. అందుకనే భగవద్గీతలో పరిప్రశ్నేన సేవయాత్ అని చెప్పారు. అందుకనే కర్ణుడు ఎప్పుడైనా కర్ణుడిది కానీ ఎప్పుడైనా ద్రౌపది గురించి కానీ ఎవరన్నా ఏమైనా మాట్లాడినప్పుడు ఎక్కడ ప్రమాణమో కూడా మనం తీసుకోవాలి. అందుకనే నేను మీకు ఇప్పుడు 3 ప్రత్యేకమైన ప్రమాణాలు చెప్పాను. ఆంధ్ర మహాభారతం ప్రమాణం, బోరి బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రమాణం, మహాభారత తాత్పర్య నిర్ణయం ఒక ప్రమాణం, దాని తర్వాత గీతా గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు కూడా రాసినట్టుగా రాసి ఇది తర్వాత చేర్చబడింది తప్ప పూర్వం లేదు అనే ఒక నోటును కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ ప్రమాణాలు. ఇంకా దీని తప్ప ఇంకా జనాలకి ఇంకేదన్నా కొత్త కొత్త ప్రమాణాలు ఏమన్నా తెలిస్తే నాకు చెప్తే నేను చెప్పింది తప్పైతే నేను దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఫండమెంటల్ ఎలిమెంట్. రెండవ విషయం, అసలు కర్ణుడిని స్వయంవరానికి ఎందుకు తీసుకొని వెళ్ళాడు దుర్యోధనుడు? ఇది రెండవ ప్రశ్న. అసలు ఓకే, అక్కడంతా క్షత్రియులు వచ్చారు, సూతుడు కూడా వచ్చాడా అంటే అందరికీ ఆహ్వానం ఉందా? ఆ రోజుల్లో కుల వివక్ష చాలా దారుణంగా ఉందా? ఇప్పుడు మనకి రకరకాల కమ్యూనిస్టు వాళ్ళు సెక్యులర్ వాదులంతా చెప్పేటట్టుగా మహాభారతం అనే దాంట్లో కులం అనేది చాలా గట్టిగా మాట్లాడబడింది, రామాయణం అనే దాంట్లో కుల వివక్ష ఉంది అని చాలామంది కారుకూతలకు వస్తుంటారు. దాని మీద మన దౌర్భాగ్యం ఏమిటంటే రామాయణ విషవృక్షమని, ఇది మహాభారతం అని ఒక గొప్ప మనిషి, ఆవిడ వయసు పెద్దది కాబట్టి నేనేమీ చెప్పలేను, అలాంటి ఒక పనికి మాలిన గ్రంథాలు రాసింది ఆవిడ. ఏమిటి ఈ కమ్యూనిస్టు భావజాలంతో. మరి ఆవిడికి ఏమర్థమైందో, ఏమర్థం చేసుకొని ఇలాంటి పుస్తకాలు రాసిందో నాకు నిజంగా తెలియదు. కానీ ఈ ఒక్క వృత్తాంతంలో అందరూ వెళ్ళారు. క్షత్రియులు వెళ్ళారు, శూద్రులు వెళ్ళారు, వైశ్యులు వెళ్ళారు, ఆఖరికి పేద బ్రాహ్మలు కూడా స్వయంవరానికి వెళ్ళారు. కాబట్టే ఆఖరిగా వచ్చిన అర్జునుడు ఒక పేద బ్రాహ్మడి వేషంలో ఈ మత్స్యయంత్రాన్ని భేదిస్తే రోజుకి కూడా గతి లేని వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు, అంటే పూటకు గతి లేని ఒక పేద బ్రాహ్మల ఇంటికి ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళింది. అలాంటి ఆమె అంటే మనం అర్థం చేసుకుందాం ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది అని. కర్ణుడిని సూతకులము అందుకే నేను చేసుకోనన్న ఆవిడ ఒక రోజు గడవని పేద బ్రాహ్మడింటికి వెళ్తే వాళ్ళందరూ దేహి అని భిక్షాటన చేసి తెచ్చిన భోజనంలో సగభాగం చేసి భీముడికి వండి ఇంకొక సగభాగాన్ని అందరికీ వండి అందరూ తిన్న తర్వాత తిని వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకుంది. ఆ విషయాన్ని ద్రౌపది యొక్క అన్న, తమ్ముడు, సహోదరుడు అయిన ఈ దృష్టద్యుమ్నుడు చూసి వాడి తండ్రి గారికి చెప్పాడు. మనకు దాని తర్వాత ఏం జరిగింది, ఆమెమీ పెద్దగా ఒక పెద్ద అంతఃపురంలోంచి వచ్చి పెళ్లి చేసుకొని ఒక బెంజ్ కారులో ఆవిడేమి మెట్టింటికి వెళ్ళలేదు. ఆమె నడుచుకుంటూ బ్రాహ్మల వెనకాల వెళ్ళి ఒక చిన్న పూరు గుడిసెలో ఒక ఎవరో ఇంట్లో అద్దెకున్నారు. వీళ్ళప్పుడు ఒక కుండలు చేసుకునేవాడి ఇంట్లో అద్దెకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఇంట్లో కాపురం చేయసాగింది. మరి అట్లాంటి ఒక పెద్ద ధర్మపత్ని, ఆ యాజ్ఞశీలి, పతివ్రతా శిరోమణుల్లో ఒకటిగా మనకు శాస్త్రం చెప్తుంది. ఆవిడ గురించి ఎలాగండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. సో అది ఫస్ట్ తప్పు. ఇంకా రెండవ విషయం, అసలు కర్ణుడు ఎందుకు వచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయంవరానికి పెళ్లి చేసుకోవడం కోసమే వచ్చాడా అంటే దీనికి నాకు అర్థమైన మహాభారతం నుంచి నేను చెప్పేది ఏంటంటే ఈ సంగతి జరగక ముందు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.
హుహు. ఏమిటంటే క్రానలాజికల్ ఆర్డర్. అంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒక స్టోరీ స్క్రీన్ ప్లేలో ఒక సినిమా ముందుకెళ్తుంటే స్క్రీన్ ప్లే జరుగుతూ హ్మ్. ఉంటుంది కదా! అలా వ్యాస భగవానుడు రాసిన మహాభారతం అనే ఒక గొప్ప కావ్యం స్క్రీన్ ప్లేలో దీనికి ముందు అంటే ద్రౌపది యొక్క స్వయంవరానికి ముందు కళింగరాజు స్వయంవరం జరిగింది. హుహు. దుర్యోధనుడికి పెళ్లి కావాలి. ఆ దుర్యోధనుడు ఒక స్వయంవరానికి వెళ్ళాడు. అక్కడ అందరూ వచ్చారు. అక్కడ శిశుపాలుడు వచ్చాడు, అక్కడ శల్యుడు వచ్చాడు, అక్కడ జరాసంధుడు వస్తాడు, అందరూ వస్తారు, రాజులందరూ వస్తారు. గొప్ప గొప్ప రాణులను పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు అందరూ వస్తారు. 50, 60, 70 ఏళ్ల వాడు కూడా వస్తాడు ఒక రాణిని పెళ్లి చేసుకోవడానికి. అందులో కళింగరాజు స్వయంవరానికి వీళ్ళంతా వెళ్ళారు. వెళితే కళింగ రాజ్యంలో ఉన్న ఆవిడ పేరే భానుమతి, హుహు. ఆయన భార్య. ఆ! ఆవిడ దుర్యోధనుడి వచ్చి భార్య. అక్కడ స్వయంవరంలో పెద్దగా మత్స్య యంత్రాలు, శివధనుర్భంగాలు ఇలాంటి పెద్ద పెద్ద విశేషాలు ఏమీ లేవు. సింపుల్ స్వయంవరం. ఏమిటంటే క్షత్రియ కన్య వస్తుంది, ఉన్న రాజులందరినీ చూస్తుంది. ఎవరు తనకు మానసికంగా, ఎవరు తనకు ఆధ్యాత్మికంగా పురోగతి చేకూరుస్తారో, సోషల్ ఎమోషనల్ సెక్యూరిటీలు ఎవరు ఇవ్వగలుగుతారో తనే ఎంచుకునే ఒక రైట్ క్షత్రియ స్త్రీలకు ఆ రోజుల్లో ఇచ్చారు. అలాంటి ఆమె వరమాల పట్టుకొని వచ్చింది, నచ్చిన రాజు మెడలో మాల వేసేది. హ్మ్. అలాంటిది దుర్యోధనుణ్ణి దాటి వెళ్ళింది, కర్ణుణ్ణి దాటి వెళ్ళింది, శిశుపాలుణ్ణి దాటి వెళ్ళింది. ఎవరినో ఆమె నచ్చిన వాళ్ళకి వరమాల ఇద్దామని వెళ్తే అక్కడ దుర్యోధనుడికి ట్రిగర్ అయ్యాడు. ఇదేమి హుహు. దౌర్భాగ్యం రా నాయనా, కురు సామ్రాజ్యం అంటే ఈ అస్థినకు సింహాసనం మీద కూర్చోబోయే యువరాజుని నేను. ఇంత పెద్ద పెడిగ్రీ ఉంది మాకు, తాత ముత్తాతల చరిత్ర ఉంది, మా తాతలు నేతులు తాగారు, మరి మేమందరం ఎంత పెద్దోళ్ళం అవుతాం మేము, అలాంటి నన్ను రిజెక్ట్ చేస్తుందా అని చెప్పి ఆవిడ చెయ్యి పట్టుకొని ఆవిడ్ని లాక్కొని వచ్చి రథం మీద కూర్చోబెట్టాడు ఆయన. హుహు. ఆవిడతో పాటు ఆమె చిలికెత్త కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రథం మీద కూర్చుంది. కూర్చుంటే ఆ రథం తీసుకెళ్తుంటే అక్కడ ఉన్న రాజులందరూ అడ్డుకున్నారు. ఎలా అయితే ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు గెలవగానే మాలాంటి పెద్ద పెద్ద వీరక్షత్రియులే ఈ ధనస్సు ఎక్కలేకపోయారు, అలాంటి ఒక పేద బ్రాహ్మణుడు ప్రోటీన్ షేకులు తాగని వాడొచ్చి ఇంత పెద్ద ధనస్సు ఎక్కువ పెట్టాడు అంటే మాకేదో మతలబు కనబడుతుంది, ఇదేదో స్కెచ్ చేసావు నువ్వు, మమ్మల్ని అందరినీ క్షత్రియులందరినీ అవమానించడానికి నువ్వు వేసిన స్కెచ్గా మేము ఇది భావిస్తున్నాం, మాలాంటి వాళ్లే జయించలేనిది ఇలాంటి బ్రాహ్మణులు మాత్రం జయించరని చెప్పి జయించలేరు. వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు. హ్మ్. అక్కడే భీముడు ఒక చెట్టు తీసి ఒక తన్ను తన్నాడు అనమాట శల్యుడిని. హుహు. నిజంగా జరిగింది. ఆ యుద్ధం ఎలా జరిగిందో ఇక్కడ భానుమతి దగ్గర కూడా అలాంటిదే జరిగింది. మొత్తం రాజులందరూ కూడా దుర్యోధనుడి మీదకు దండయాత్రకు వచ్చారు. ఏమిట్రా ఇది, ఆ క్షత్రియ స్త్రీ తలుచుకుంటే ఆమె ఎవరిని ఎంచుకుంటే వాళ్ళ దగ్గరికి ఆమె వెళ్తుంది తప్ప నువ్వు చేయబట్టుకొని లాక్కెళ్తావేమిటి, మాలాంటి ఒక పెద్ద పెద్ద రాజులుంటే ఇక్కడ ఏమిటి ఈ అరాచకత్వం, కాబట్టి నిన్నెళ్ళనివ్వము అని చెప్పి దుర్యోధనుడు ఎంటబడితే దుర్యోధనుడు ఒక్కసారిగా కర్ణ వాళ్ళని చూసుకొని పారిపోయాడు. హుహు. వాళ్ళందరినీ తుక్కు తుక్కు కింద కొట్టేశాడు ఈ కర్ణుడు. అక్కడ కొట్టడమే కాకుండా జరాసంధుడు ఎంత ప్రయత్నించినా కర్ణుడు ఓడిపోవట్లేదు, ఎప్పటికీ ఓడిపోవట్లా. హ్మ్. జరాసంధుడికి అర్థం కాల, వీడేం మనిషిరా నాయన, నా ముందు ఆ రోజుకి జరాసంధుడు ముందు నిలబడి గెలిచిన వాడు లేడు, హ్మ్. అలాంటిది కర్ణుడిని ఎంత చేసినా ఓడిపోవట్లేదు, యుద్ధం అవ్వట్లేదు. కాబట్టి ఆ కర్ణుడికి ఒక పెద్ద సిటీని బహుమతిగా ఇచ్చాడు. ఆ సిటీ పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఒక సిటీని బహుమతిగా ఇస్తే అంగరాజ్యం నుంచి వంగరాజ్యం వరకు పెద్ద సామ్రాజ్యం అయిపోయింది కర్ణుడికి. కర్ణుడు. అది చూసి దుర్యోధనుడికి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అమ్మ, కర్ణుడికి మనం అంగరాజ్యం ఇవ్వటం వల్ల వాడు జరాసంధుడినే ఓడించాడు, కాబట్టి ఇలాంటోడు పక్కనుంటే మనకు అన్ని రకాలుగా పనికొస్తాడు అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు పాపం అక్కడ ఉన్న భీష్ముడు అడిగాడు దుర్యోధనుడిని, ఏమి దుర్యోధన, పర్వాలేదు బాగానే చదువుకున్నావు నువ్వు కూడా, ఏదో 50% పాస్ మార్క్ అనుకున్నాను, మంచిగా వెళ్ళి స్వయంవరంలో ఒక గెలుచుకొని ఆడదాని మనసు గెలుచుకొని తీసుకొని వచ్చావు అనగానే, తీసుకురాలేదు కొట్టుకొచ్చేసాను అన్నాడు. హ్మ్. అదేమిటది కొట్టుకురావడం ఏమిటంటే, నువ్వు కొట్టుకొచ్చావు కదా అంబా అంబిక అంబాలికని, అలాగనే నేను కూడా ఈ అమ్మాయిని కొట్టుకొచ్చాను అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, ఏమన్నా బుద్ధి ఉందిరా నీకు, నేనేమన్నా నా కోసం కొట్టుకొచ్చానా, నేను క్షత్రియ వీరుణ్ణి, నేను అంబా అంబిక అంబాలికలను గెలిచి వచ్చాను, అంటే యుద్ధం నేను చేసి నేను వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని నా మరదళ్ళగా భావించి నేను నా తమ్ముళ్ళకిచ్చి పెళ్లి చేశాను. ఎందుకు చేశాడు, తమ్ముళ్ళు అయోగ్యులని చేశాడు. అది నిజం. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, కురు సామ్రాజ్యం ముందుకు వెళ్ళాలి, మాటిచ్చాడు తల్లికి, అమ్మా నేను ఈ సామ్రాజ్యాన్ని కాపాడతాను, ఈ సింహాసనాన్ని, ఈ పరంపర,
ఈ పరంపరని నేను కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అతని శౌర్యంతో అతను యుద్ధం చేసి అతను గెలుచుకొని వచ్చి అతనికి కావలసిన తమ్ముళ్లకు వీళ్ళనిచ్చి పెళ్లి చేశాడు. మరి వీడేం చేశాడు? కర్ణుడు యుద్ధం చేస్తే వీడు భార్యను లేపుకొచ్చాడు. అసలు యుద్ధం చేసిన కర్ణుడు భార్య అవ్వాలి భానుమతి. అలాంటిది యుద్ధం కర్ణుడు చేస్తాడంట, దాని ప్రతిఫలాన్ని వీడు అనుభవిస్తాడంట. అనుభవించటం కాకుండా ఆ భానుమతి చిలికెత్తని కర్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంత పనికి మాలిన రిలేషన్షిప్ దుర్యోధనుడిది కర్ణుడిది. వాడు రాణిని తీసుకొని వచ్చి రాణి పక్కన ఉన్న చిలికెత్తని కర్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ చిలికెత్త పేరు కూడా ఉంది మహాభారతంలో. ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు మీకు చెప్తాను. ఇలాగా ఈ కర్ణుడు దుర్యోధనుల పనికి మాలిన స్నేహం ఇలా ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చిన సంఘటనే ద్రౌపది స్వయంవరం. ఆ ద్రౌపది స్వయంవరానికి మళ్ళీ కర్ణుడు వచ్చాడు. ఎక్కడన్నా న్యాయం ఉందా? స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళు గెలుచుకొని తీసుకురావాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంటే అంబాంబికల్ని తీసుకొచ్చాడు. కానీ తీసుకెళ్ళి కురు సామ్రాజ్య సింహాసనాల మీద ఉన్న వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళకు ఒక అంతస్తుని క్రియేట్ చేశాడు. అలాంటిది కర్ణుడు అనేవాడు ఎప్పుడైతే ఆ పని చేశాడో, అంటే వాడు ఒక అమ్మాయిని ఒకడు లేపుకుపోతాడు, అది ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక రకంగా బలవంతంగా లేపుకెళ్ళటం. దీని గాంధర్వ వివాహం అంటే ఇద్దరు కలిసి పెళ్లిళ్ళు చేసుకోకుండా లేచిపోయి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకునేవి గాంధర్వ వివాహాలు అంటారంటే రుక్మిణిని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. ఓ రకంగా అది గాంధర్వ వివాహం. ఆమె ఇష్టపడింది, ఈయన ఇష్టపడ్డాడు. ఆమె లేఖ రాసింది, నన్ను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు, నువ్వు రావాల్సినది అని లేఖ రాసింది. వెళ్ళాడు. ఒక అమ్మాయి మనసులో ఉంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళటం అనేది గాంధర్వ వివాహం అంటాం మనం. ఇది రాక్షస వివాహం. ఇది అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి చేయబట్టుకొని లాక్కొచ్చేయటం. దానికి వత్తాసు పలికిన వాడు ఈ కర్ణుడు. అలాంటి కర్ణుడిని ఏ అమ్మాయి అయినా ఎలాగ పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతుంది? ఎంతో కొంత ధర్మం ఉండాలి కదా. అందులోనూ గెలుచుకొచ్చిన వాడి భార్య స్నేహితుడి భార్య అయింది. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? కాబట్టి అలాంటి కర్ణుడు నన్ను అడిగితే ఆ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ ఏ స్వయంవరానికి వెళ్ళటానికి అర్హుడు కూడా కాదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అలాంటి వాడిని ఏ అమ్మాయి అసలు ఇష్టపడదు. ఎందుకంటే ఎవడైతే ఒకళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతున్నాడో అలాంటి వాడు, అలాంటి ఒక అధార్మికులతో కలిసి ఉన్నాడో ఆ రోజు క్షత్రియ స్త్రీలెవరు ఇలాంటి అధార్మికులను పెళ్లి చేసుకోవటానికి వాళ్ళు సిద్ధపడలేదు. అందుకనే కర్ణుడికి ఏ క్షత్రియ స్త్రీతో కూడా వివాహం జరగలేదు. అదొక ఎవిడెంటల్ రీజన్ అది. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ డీకోడింగ్ అంతా? అంటే ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ విషయాన్ని మనం పరిపరి కోణాల నుంచి చూడాలి. కానీ ఈ విషయాన్ని ప్రత్యేకించి చూసినట్లయితే అసలు కర్ణుడిని ఆవిడ అనడే లేదు అని మనకి రకరకాల మహాభారతాలు చెప్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంకా సాటిస్ఫై కాకుండా లేదు కర్ణుణ్ణి ఖచ్చితంగా దూషించింది అని మేము నమ్ముతాము అని మీరందరూ అనుకున్నట్లయితే మరి ఆ భానుమతి విషయంలో చేసిన పనికి మాలిన పని ఒకటి ఉంది కదా, తన స్నేహితుడు లేపుకెళ్ళిపోతే వీడు యుద్ధం చెయ్యటం అనే ఒక రాక్షస వివాహానికి తోడ్పడ్డవాడి ముఖం మీద ఊసినా తప్పు లేదు. ఏ అమ్మాయి అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఎందుకంటే సెక్యూరిటీ లేదు అలాంటి వాడి దగ్గర. ఎందుకంటే వాడి దగ్గర ఒక దుష్టుడైన దుర్యోధనుడు ఉన్నాడు. కాబట్టి ఇది మనం మహాభారత ఆధారంగా ఏమర్థం చేసుకోవాలి అంటే అలాంటి ఒక సంఘటన అభూత కల్పన. అది కేవలం సినిమా వాళ్ళు, సాహిత్యాల వాళ్ళు వాడుకున్నారు తప్ప వ్యాస భారతంలో కానీ ఏ ఎడిషన్స్లో, ముఖ్యమైన ఎడిషన్స్లో అది అలా లేదు. ఇది మీకు క్లియర్గా అర్థమైందా? అర్థమైంది. కంప్లీట్లీ కన్విన్స్డా ఇప్పుడు మీరు? అర్థమైంది ఇప్పుడు. ఓకే. నా రెండో ప్రశ్న అండి కేసీ గారు, మహాభారతంలో అర్జున్ని మనం చాలా గొప్పవాడిలాగా చూస్తాం కదా, అయితే అంత గొప్పవాడికి కూడా ఏకలవ్యుడి ధనుర్విద్య చూసి అసూయపడ్డా? అది ఎంతవరకు నిజమో మాకు వివరించగలుగుతారా? అంటే ఏకలవ్యుడు టాలెంట్ చూసి అర్జునుడు అసూయ పడ్డాడా అనేది మీ ప్రశ్న. అవును. ఈ విషయం జరుగుతున్నప్పుడు అర్జునుడు వయసు సుమారుగా ఒక 10 సంవత్సరాలు ఉండుండొచ్చు. ఖచ్చితంగా వ్యాస భారతం ఆధారంగా చూసినట్లయితే ఏ ఎడిషన్లో కూడా ఏకలవ్యుణ్ణి చూసి అసూయ పడ్డాడనే సంగతి ఎక్కడా కూడా క్లీన్గా చెప్పి లేదు. అసూయ అనేది కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యం, షడ్వర్గాలకు లోనైన ఏ వ్యక్తి అతను బ్రహ్మచర్యము పాటించలేడు, తపస్సు చేయలేడు, బ్రహ్మచారిగా ఉండి
గురువు దగ్గర శుశ్రుత చేసి గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి. ఆ బ్రహ్మచర్యం అంటే ఏమిటి మీ అందరి దృష్టిలో? బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకపోవటం ఒకటే బ్రహ్మచర్యమా మీ దృష్టిలో? అదొకటి బ్రహ్మచర్యం రీజన్. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలకు దూరంగా బ్రతకటమే బ్రహ్మచర్యం. హుహు. అందుకనే ఎంత చక్రవర్తి కొడుకైనా గురు ఆశ్రమానికి పంపిస్తే మీరనుకుంటున్నట్టు అంబానీలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడితే అక్కడ అదానీల పిల్లలు, రహేజాలు, హిందూజాలు, మెహతాలు, హ్మ్. చోప్రాలు ఇలాంటి వాళ్ళందరూ ఎళ్తారు. బాలీవుడ్ బాంబేలో స్టార్స్. హ్మ్. నేను ఆ అంబానీ పెట్టిన స్కూల్ ముందు నుంచి ఎప్పుడో ఒకసారి ఎళ్తే పొద్దున అవ్వగానే అన్ని సూపర్ కార్స్ అన్నీ ఉంటాయన్నమాట. బెంట్లీలు, జాగ్వార్లు అలాంటి అన్ని సూపర్ కార్స్, మెసరాటీలు పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ అన్నీ ఉంటాయి. ఏమిటంటే వాళ్ళందరూ కలిసి ఆ పెద్ద పెద్ద కార్‌లల్లో ఆ స్కూళ్ళకెళ్తారు. ఆ అంబానీ స్కూల్ ఆ బాండ్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గరుంది. అక్కడ వెళ్తున్నప్పుడు మీరు చూస్తే మొత్తం ఎర్లీ మార్నింగ్ ఆ 8:00కి 7:30 నుంచి చూసి యాహ్! అన్ని సూపర్ కార్స్ అన్నీ పార్క్ అయ్యి ఉంటాయి అక్కడ. ఏంటంటే వాళ్ళ ఆ స్కూల్‌లో చదివించడానికి వాళ్ళ స్టేటస్‌కి తగ్గ వాళ్ళని వాళ్ళకి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారంటే అక్కడ అంబానీ స్కూల్‌కెళ్తే అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలందరూ ఉంటారు గదా! బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇండస్ట్రియలిస్ట్‌ల పిల్లలు చిన్నప్పటి నుంచే సోషలైజింగ్ అనమాట. వాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అవుతారనమాట. ఆ! కపూర్ ఫ్యామిలీ వోళ్ళు, చోప్రా ఫ్యామిలీలతో, చోప్రా ఫ్యామిలీ వోళ్ళు, మెహతా ఫ్యామిలీలతో ఆ మొత్తం సౌత్ బాంబేలో ఉన్న డైమండ్ మర్చెంట్స్, గుజరాతీ వోళ్ళు మొత్తం అంతా ఒక వాళ్ళదనమాట అంతా. వాళ్ళందరూ వాళ్ళ పక్కన కూర్చుంటారు. అలా ఉండదు. గురుకులం అనేది చిన్న స్థాయి వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వరకు చక్రవర్తి కొడుకు కూడా ఒకటే స్కూలుకు వెళ్ళి, అక్కడ వాళ్ళు గురువుగారికి సుశ్రుత జేయాలి. సుశ్రుత అంటే ఏమిటి? గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా త్రికరణ శుద్ధిగా విని పాటించాలి. అదే కాకుండా రోజు భిక్షాటనకి వెళ్ళాలి వాళ్ళు. స్కూల్ అనగానే ఏదో పెద్ద కాస్ట్‌లీ పర్ఫ్యూములేసుకొని షనెల్, గూషి ఇలాంటి పర్ఫ్యూములు కొట్టుకొని పెద్ద పెద్ద కాస్ట్‌లీ బట్టలేసుకొని ఎళ్ళరు. వాళ్ళంతా అక్కడ నార్మల్ ఒక చిన్న పంచ, చిన్న వస్త్రాధరణలో ఉండి అంటే కాటన్ బట్టలు మాత్రమే సింపుల్‌గా ఉండి, రోజు పొద్దున భిక్షకు వెళ్ళి, ఆ భిక్ష తీసుకొచ్చిన దాన్ని గురుపత్నికిస్తారు. హ్మ్. ద్రోణాచార్యుల వారి భార్య అయిన కృపకిస్తారు. కృపిస్తే వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం వండి పెడుతుందావిడ. హ్మ్. ఆవిడ భోజనం వండుతున్నప్పుడు ఆవిడకి హెల్ప్ చేయటం, ఆ కట్టెలు తీసుకురావటానికి దీనికి దానికి ఆవిడకి సేవ చేయటం. అలా ఒక ఆశ్రమవాసం చేసి గురువు దగ్గర చదువుకుంటే దాన్ని బ్రహ్మచర్యం అంటారు. అంతేగాని వీడికదుంది, వీడు ఫాదర్ డైమండ్ మర్చెంట్ అయితే మా ఫాదరు లో క్లాసు, మేము కురు వంశం నుంచొచ్చాము, ఏకలవ్యుడు బోయవాడి దగ్గర పోయే నుంచొచ్చాడు. ఇలా హెచ్చు తగ్గువులు లేకుండా అందరూ కలిసి వాళ్ళ జాతిపాతులను, వాళ్ళ యొక్క సోషల్ హైరార్కీని మర్చిపోయి ఎంతవరకు అంటే, ఎవరు గూడా వాళ్ళ యొక్క ముఖాలను కూడా ఒక అద్దం గూడా ఉండదు గురుకులంలో. నేను శృంగేరిలో జూశాను చాలా సంవత్సరాల కిందట. దర్ప సంస్కారం అని జేస్తారు. హుహు. ఎప్పుడైతే ఒక గురుకుల విద్యాభ్యాసం అయిపోయి, అంటే వాళ్ళ స్వశాఖ అధ్యయనం, వేదమంతా చదివి, ఉపనిషత్ సారాంశ, వేదాంత సూత్రాలన్నీ చదివి బయటికి వచ్చేటప్పుడు ఒక దర్ప సంస్కారం జరుగుద్ది. అంటే అద్దంలో వాడి మొఖం వాడు చూసుకుంటాడు. ఓహో! నేనిలా పెరిగానా? నా కళ్ళిలా ఉన్నాయా? నా జుట్టిలా ఉందా? మనం గూడా చాలా అందంగా ఉన్నామే అంటే, అప్పుడు వాడికి ఇహం మీద కొంచెం వ్యామోహం యాహ్! గలుగుతుంది. అప్పుడు వరకు వాడు మొఖాన్ని ఎక్కడ చూసుకుంటాడంటే, ఏ నది దగ్గర నీళ్లు తాగుతున్నప్పుడో, హుహు. లేకపోతే ఏ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆ నది మీద తన యొక్క బింబం కనపడితేనో, ఆ వాటర్‌లో ఏదైనా కనపడితే తను చూసుకుంటాడే తప్ప, అఫీషియల్లీ ఒక్క అద్దాన్ని గూడా ఒక గురుకుల విద్యాభ్యాసంలో ఉన్న పిల్లవాడు వాడకూడదు. హ్మ్. అంత హంబుల్‌గా కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు దూరంగా ఉండి, అహం అనేది లేకుండా కేవలం గురువుకు పూర్తి శరణాగతి పొంది నేర్చుకోవటాన్నే గురువు దగ్గర సుశ్రుత చేయటం, గురుకుల విద్యాభ్యాసం చదవటం అంటారు. అలాంటిది నాకు వీడి మీద కుళ్ళుంది మాస్టర్ అని చెప్తే చెప్పుతో కొడతాడనమాట ద్రోణాచార్యుడు. దాన్ని హ్మ్. ఎంకరేజ్ కూడా చేయరు అంతేనా? అవును. మాశ్చర్యం అంటే ఏమిటి? నాకు ఈ అమ్మాయిని చూస్తుంటే కొంచెం నాకు గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలని ఉంది అని ఇవాళ జరుగుతున్న సమాజంలో అయినా మీరెళ్లి మీ టీచర్‌ని అడగగలరా అలాగా? అడిగితే ఏమంటాడు టీచరు? చాలా మంచిది అంటారు. నాయన నువ్వు అలాగే లైనెయి నేను చూసుకుంటానని అంటాడా? లేదు. ఎంత ఎబ్బెట్టుగా ఉంది ఇది వినటానికి. ఎంత జుగుప్సగా ఉందిది. మాశ్చర్యం గూడా అలాంటిదేనండి. ఓ రకంగా కామం బయటికి చెప్పుకోవడానికి మీరెంత సిగ్గుపడతారో, కుళ్ళు గూడా అలా బయటికి చెప్పుకుంటారా ఎవరైనా? అలా అంటే నాకర్థం కాదిది. ఇవన్నీ సినిమా వాళ్ళు చూపిచ్చడం, సీరియల్ వాళ్ళు చూపిచ్చడం, గురువు దగ్గరికెళ్ళి వాడు నాకంటే బాగా బాణాలు వేశాడు. ఛీ! అసలు ఎలాగండి ఇలాంటివసలు మీరు ఎంకరేజ్ చేస్తారు? లాజికల్లీ ఎలా కుదురుతాయి? మీ పిల్లలున్నారా మీకు?
ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఎంత వయసు? 17 ఒకలు, 12 ఒకలు. 17 ఇయర్స్ అబ్బాయా అమ్మాయా? అమ్మాయి. అమ్మాయి వచ్చి వాళ్ళ ఇంట్లో పెద్ద కారు కొనుక్కున్నారమ్మా. మన ముందేదో చిన్న లూనాలో తిరిగేవాళ్ళు కదా వాళ్ళు, ఇప్పుడు బంజ్ కారు కొనుక్కున్నారు. రాత్రి ఓ పని చేద్దామమ్మా, వాకింగ్కి వెళ్ళేటప్పుడు దాని మీద ఒక రాయేసేద్దామని అడిగింది అనుకోండి మీ అమ్మాయి, మీరు ఏమంటారు? దెబ్బలు పడతాయి. చెప్పుతో కొడతారా మీరు? లేకపోతే వాడు చాలా బాగా ఎగ్జామ్ రాస్తున్నాడమ్మా, ఎప్పుడు వాడే ఫస్ట్ వస్తున్నాడు, ఈసారి ఓ పని చేస్తాను, స్కూటీ ఇస్తే వెనక నుంచి వాడిని గుద్దేస్తాను, అమ్మో! వాడు కింద పడిపోయి కాలు ఎరగొట్టుకుంటాడు, అప్పుడైతే ఈసారి ఎగ్జామ్ రాయలేడు, అప్పుడు నేనే ఫస్ట్ వస్తానంటే ఏమంటారు మీరు? తన్నులు పడతాయి. ఆ, హ్మ్. అర్థమైందిగా. మరి ఎలాగండి అసలు మీ ఇంట్లో ఇప్పుడు కలియుగంలో పుట్టిన మీరే దాన్ని ఓకే చెయ్యలేరు. అలాంటిది కనీసం ఒక మహాభారత రామాయణాలు అనేవి మన ధర్మగ్రంథాలు, ఎవరో ఒకళ్ళు వచ్చి పనికి మాలిన కారుకూతలు కూస్తుంటే కనీసం ఒక లాజిక్ అప్లై చేయాలా? అంటే అవును. అర్జునుడు వెళ్ళాడు, అమ్మో వీడు చాలా బాగా కొట్టేశాడు, కుక్క బౌ బా అనేసరికి 7 బాణాలు తీసి కుక్క నోట్లో కొట్టేశాడు, మళ్ళీ బౌ అంటే నోరు తెరిచి నోరు మూస్తే బౌ అవుద్ది. హ్మ్. అమ్మ అంటే నోరు తెరిచి నోరు ముయ్యాలి కదా, నోరు తెరిచే లోపల కొట్టేశాడు. కొట్టేసాడు. ఆ బౌ అనేది పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయింది కుక్క. అది చూసి వచ్చి, ద్రోణాచార్య నేనే కదా మీ ప్రియ శిష్యుణ్ణి, మరి బయట వాడెవడో వేస్ట్ ఫెలో ఈకలు తోకలు అవి పెట్టుకొని చర్మాలవి కట్టుకొని వాడు కుక్క నోట్లో కొట్టేశాడు, అడిగితే మీరే ఆయన గురువు అంటున్నాడు, ఛీ వాడి దగ్గర ఇంత విద్య ఉంది, నా దగ్గర ఏమీ లేదు, యూ ప్రామిస్డ్ మీ దట్ యూ మేక్ మీ స్టూడెంట్ పీపుల్ లీడర్, యూ ప్రామిస్డ్ మీ ఐ విల్ బికమ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, యూ ప్రామిస్డ్ ఐ విల్ బికమ్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, బట్ అవుట్ సైడర్ ఈ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అని అడగగలడా అండి ఒక గురువు ముందు నించొని? అస్సలు. పోనీ అడగలేకపోయినా వచ్చి, ఛ నా దగ్గర అంత విద్య లేదు, వాడి దగ్గర నాకంటే ఎక్కువ విద్య ఉంది, గురువుగారు మీరు ఏదో ఒకటి చేసేసి వాడి చేతులు కాళ్ళు విరిచేయండి గురువుగారు, ఇలా అడగగలడా? మీ పిల్లలే మిమ్మల్ని ఇలా అడిగితే చాలా జుగుప్సగా ఉంది కదా మీకు. మరి అవును. అతను మాత్రం అడిగాడని మీరు ఎలా విశ్వసిస్తున్నారండి? ఒకవేళ అర్జునుడికి బుద్ధి లేదనుకుందాం, సరే చిన్నపిల్లడు కదా, ఇంకా బుద్ధి ప్రచోదనం జరగలేదు, ఎందుకంటే చిన్నపిల్లల్లో కొన్నిసార్లు మాచర్యాలు ఉండుండొచ్చు. ఇప్పుడు పెద్దయి ఆవిడ పెద్ద నెక్లెస్ వేసుకుందని, ఆవిడ పెద్ద బంగ్లా ఉందని లోపల మీరు కుళ్ళినా బయటికి చెప్పుకోలేరు కదా, కుళ్ళిని ఎలా చెప్పుకోగలమండి బయటికి? అంతే కదా. పోనీ చిన్నపిల్లలు కదండి, మీరు చెప్పిన మహాభారతంలో నేను లాజిక్ వాడాను, చిన్నపిల్లలు అలా దాచుకోలేరండి, కొంచెం 10 ఇయర్స్ పిల్లవాడు వచ్చేసి కుళ్ళుని బాగా వ్యక్తపరిచేస్తాడండి బయటికి అని అనుకుందాం, అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఆ కుళ్ళుకి ఎంకరేజ్ చేయం. సహకరిస్తారా? ఎంకరేజ్ చేయం కదా. ఆ కుళ్ళుని ఎంకరేజ్ అంటే మీలాంటి వాళ్ళు, ఇంత జ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రమే మీరే ఎంకరేజ్ చేయకపోతే ద్రోణాచార్యుడు ఎందుకండి ఎంకరేజ్ చేస్తాడు? అవును. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఏంటంటే మహాభారతం అనేది మన భూమి మీద 5000 సంవత్సరాల కిందట జరిగిందని మీరు విశ్వసిస్తే మీకు ఇలాంటి డౌట్లు రావు. ఒకవేళ డౌట్ వచ్చినా ఆ ప్లేస్లో నేను ఉంటే ఏం చేసేవాడిని మీరు ఆలోచించుకున్నారంటే మీకే ఆన్సర్ దొరుకుతుంది. అవును. అంత కుళ్ళుతో పోని అర్జునుడు బయట అంటే అర్జునుడు చిన్నపిల్లాడు కదా, బయటపడిపోయాడు, వచ్చేసి అడిగేశాడు, గురువుగారు వాడెవరో బా అనగానే కొట్టేశాడు, ఒక్క నోట్లో 7 బాణాలు వెళ్ళిపోయాయి, కాబట్టి ఖచ్చితంగా వాడు నాకంటే చాలా ప్రతిభాశాలి, అందుకనే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎలాగైనా వాడిని ఓడించి నన్ను మాత్రమే ఒక బెస్ట్ స్టూడెంట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నాకే ఇవ్వాల్సింది అని ఒకవేళ అర్జునుడు అడిగి ఉంటే, దానికి ద్రోణాచార్యుడు సహకరించుంటే ఇద్దరు నరకానికి వెళ్ళేవాళ్ళు. హ్మ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు ప్లేస్ నుంచి పడిపోయేవాడు అతను. అవును. ఇవాళ రేపు కలియుగంలో ఉన్న మీరే ఆ పని చేయలేరు, ఎప్పుడో ద్వాపర యుగంలో ఇంకా బాగా ధర్మం ఉంటున్న కాలంలో వాళ్ళు చేస్తున్నారంటే మీరు నమ్మటం ఏమిటో నాకేం అర్థం కాదు. ఏకలవ్యుడు అసురుడు, హుహు. ఏకలవ్యుడు చాలా పెద్ద అసురుడు కాబట్టే వాడు అందరూ క్రూరమైన వాళ్లతో చేరి దంతవర్తుడు, శిశుపాలుడు, జరాసంధుడు. జరాసంధుడు, పౌండ్రీక వాసుదేవుడు లాంటి క్రూరమైన వాళ్ళ దగ్గర చేరి, అంటే కృష్ణుడి ఏ కుటుంబంలో పుట్టాడో ఆ కుటుంబం నిండా చాలా అసురులు ఉన్నారు. కంసుడితో స్టార్ట్ అయ్యి, జరాసంధుడితో స్టార్ట్ అయ్యి, శిశుపాలుడు అందరూ ఆయన చుట్టాలే, చాలా దగ్గర రిలేటివ్స్. భూభార హరణాన్ని తగ్గించడానికి వచ్చాడు కదా, వాళ్ళ అందుకనే ది మోస్ట్ చుట్టాలని. వైల్డెస్ట్ ఫ్యామిలీ ఎక్కడుంది భూమి మీద అని చూశాడు పైన నుంచి చూస్తే. ఒకటే ఫ్యామిలీలో క్రిమినల్స్ అందరూ ఒక దగ్గర ఎక్కడ ఉన్నారో అక్కడ పుట్టాడు ఆయన. మామ క్రిమినల్, ఆ మామకి పిల్లనిచ్చినోడు క్రిమినల్, వీళ్ళ సొంత మేనల్లుళ్ళు బాబాయిలు అందరూ క్రిమినల్సే ఇక్కడ దగ్గర ఉన్నోళ్ళంతా. అందుకనే అక్కడికి వచ్చి అందరినీ ఏరిపారేశాడు.
అలాంటి ఏకలవ్యుడు తర్వాత కాలంలో వెళ్ళి ఆ కృష్ణుడు ఎవరెవరితో అయితే పడదో వాళ్ళందరి పక్కన చేసి కృష్ణుడు ద్వారకలో లేనప్పుడు అటాక్ చేసి కృష్ణుడు రాజ్యాన్ని నాశనం చేద్దామని అనుకుంటే బలరాముడు తరిమితే అతను ద్వారక నుంచి పారిపోయి ఒక ద్వీపంలో తపస్సు చేసుకొని మళ్ళీ వచ్చి కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడు బాణాలకు మరణించాడు. ఇది హుహు. ఎక్కడుంది మీరు చెప్పేది? మహాభారతంలో ఉందా? కిం ప్రమాణం? మీరు హ్మ్. అడగండి కిం ప్రమాణం అని. కిం సో ప్రమాణం. కిం ప్రమాణం అంటే హరివంశేన ప్రమాణం. హుహు. మహాభారత కిలభాగం అంటే లాస్ట్ మహాభారతం మొత్తం అయిపోయిన తర్వాత 18 చాప్టర్స్ దాని యొక్క కిలభాగం, అఖిల భాగం అంటే లాస్ట్. ఆ లాస్ట్ పార్ట్ హరివంశంతో వ్యాసుడు ఎండ్ చేశాడు. హ్మ్. ఈ మహాభారతం మొత్తం అయిపోయిన తర్వాత మీకు హరివంశం కూడా చెప్పాలి. ఎందుకంటే హరివంశంలో ఆ హరి యొక్క జీనాలజీ మొత్తం వస్తుంది. అసలు వృష్ణి ఎవడు, హుహు. సాత్యకి ఎవడు, సాత్విక్. కృతవర్మ ఎవడు, అసలు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ, ఉగ్రసేనుడు ఎవరు, వీళ్ళందరూ మొత్తం హరివంశం అంతా వచ్చేటప్పుడు ఎన్నో రకాల విషయాలలో ఏకలవ్యుడు అసురత్వాన్ని కూడా పూర్తిగా స్థాపించి చెప్తుంది. అది హుహు. ఏకలవ్యుడికి ఏమిటంటే జీవులంటే దయలేదు. కుక్క స్వాభావికంగా అరవగలదు. ఏం తెలుసు దానికి? దానికి ఏమైనా కంట్రోల్ ఉంటుందా? మిమ్మల్ని పళ్ళెమని చెంప మీద కొడితే మీరు అమ్మా అంటారు. ఎవరైనా ఫస్ట్ వచ్చేది. దానికి ఏమైనా అవును. కంట్రోల్ ఉంటుందా? అమ్మ అనకూడదు అని ఏమైనా కంట్రోల్ ఉంటుందా? నెప్పి తగలగాలి అమ్మ అంటారు. అలా కుక్క కూడా అది కొత్తగా ఒక వ్యక్తిని చూసింది. వాడు ఈకలు తోకలు పెట్టుకొని వింతగా కనపడ్డాడు. అడవి కుక్క ఒకసారిగా బౌ అంది. అది దాని యొక్క నైజం. అది పాము హిస్ అంటాం, కుక్క బౌ అంటాం, ఇవన్నీ వాళ్ళ యొక్క స్వాభావికం. అవును. అది కూడా తట్టుకోలేనంత నీకు పెద్ద పనేముంది నీకు? అంతగానో నీకు నువ్వు మైండ్ని కంట్రోల్లో పెట్టుకోలేవా? ఒక కుక్క బౌ అంటే తట్టుకోలేవా నువ్వు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రదర్శించడం కాదు ఇది. కుక్కల మీదనే వీడు ఇన్ని అస్త్రాలు వేస్తుంటే ఇలాంటి రేపొద్దున అన్ని అస్త్రాలు ఇచ్చి మహాభారతంలో వదిలారనుకోండి, భటుల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద పెద్ద పెద్ద అస్త్రాలు వేసేయగలడు వీడు. అవును. వాడి మీద కంట్రోల్ లేదు. వాడికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. చిన్న సెల్ఫ్ సింపుల్ కంట్రోల్ లాంగ్వేజ్లో లేదు. చెప్పాలంటే ఏకలవ్యుడికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఇలాంటి వాడందరూ కూడా నేను గురువు అని చెప్పి నేర్చుకొని రేపొద్దున ఏమన్నా చేస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని అనుకున్నాడు. అందుకే ద్రోణాచార్యుడు వెళ్ళి ఆయన చెయ్యాల్సింది చేశాడు. కానీ ఆయన బొటనవేలు బొటనవేలు లేకుండా అంటే అతని యొక్క గురుభక్తికి నచ్చి ఈ ఆయన మనసు కూడా కొంచెం నొచ్చుకొని ఆ బొటనవేలు తీసుకున్నప్పటికీ ఏమిటి అంటే ఆ 4 వేళ్లతో యుద్ధం ఎలా చేయాలో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి నేర్పించినట్టుగా మనకు మహాభారతం చెప్తుంది. హ్మ్. ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి మళ్ళీ బోధ చెప్పి మినిమం నాలెడ్జ్ నేర్పించాడు, పెద్ద అస్త్రాలేమి ఇవ్వకపోయినా. హుహు. ఆ నాలెడ్జ్తోనే కృష్ణుడి మీదకి యుద్ధాలు చేసి పెద్ద పెద్ద యుద్ధాలు, నిషాద రాజ్యానికి పెద్ద పెద్ద యుద్ధాలు చేశాడండి ఆయన. ఆ నిషాదులే అంటే ఏకలవ్యుడు కొడుకే వచ్చాడు మళ్ళీ యుద్ధం చేయడానికి మహాభారతంలో. ఎవరండి? ఆ ఏకలవ్యుడు కొడుకే మళ్ళీ కురుక్షేత్ర రణరంగంలో నిషాద సామ్రాజ్యం వాళ్ళ వైపు యుద్ధం చేయడానికి వచ్చాడు. అతనే కేతుమంతుడు. హుహు. అతన్ని చంపాడు అన్న సంగతి నేను మహాభారతంలో చెప్పాను. మళ్ళీ అది ఏ రోజు చంపాడో మీరు మళ్ళీ మహాభారతం లోపలికి వెళ్ళి ఎత్తుక్కోవాలి. నాకు గుర్తులేదు ఇప్పుడు అంత పెద్ద మహాభారతంలో. సో అలా కేతుమంతుడు వచ్చాడు. సో వాళ్ళది ఒక అసుర కుటుంబం వాళ్ళది. అంతేగాని నాకు అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తే ఏకలవ్య ఇన్స్టిట్యూట్, ఏకలవ్య ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఏకలవ్య ఆర్చరీ ఇవన్నీ చూస్తే నవ్వుకుంటాను నేను. మన చరిత్ర రా నాయన అది. ఏం చెప్తాం మనకి? ఇప్పుడు కొంచెం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఔరంగజేబు రోడ్డు ఇలాంటి రోడ్లన్నీ తీసేశారు. హ్మ్. అవునా? ఆ కోవకు చెందినోడే ఏకలవ్యుడు కూడా. కొంచెం చరిత్రను తెలుసుకొని తర్వాత ఇవన్నీ మార్చాలండి. ఎందుకంటే ఒక డార్క్ ఏజ్ అనేది ఒకటి నడిచింది. మహాభారత రామాయణాలు సరిగ్గా అర్థం కాని జనాలు సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు చూసిన మహాభారతాల నుంచి విలన్లని హీరోలు అనుకున్నారు, హీరోల్ని విలన్ అనుకున్నారు. అందులో 2 పెద్ద తప్పిదాలు ఏంటంటే ఒకటి కర్ణుడు, ఒకటి ఏకలవ్యుడు. హుహు. వీళ్ళిద్దరూ పచ్చి విలన్స్. వాళ్ళని మనం హీరోలుగా చేస్తే ఇంకేం చేస్తాం? అవును. కర్ణుడిని కలియుగంలో హీరోని చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ డబ్బుంటే అక్కడ మనం ఉంటాం, ఎక్కడ పవర్ ఉంటే అక్కడే మనం ఉంటాం. మన బాస్ తప్పని మనం చెప్తాం ఆ కంపెనీలో. బాస్ ఏది చెప్తే అదే రైట్. ఎందుకంటే వాడు ప్రమోషన్ ఇవ్వాలి. కర్ణుడు. అంతే కదా. ఏ ఎమ్మెల్యే వెనకాల జనాలు ఉంటారు, ఎంపీల వెనకాల జనాలు ఉంటారు. డబ్బులు ఇస్తే కార్యకర్తలందరూ రెడీ అవుతారు రావటానికి. మరి ఇవన్నీ కర్ణ దుర్యోధన బంధాలే ఇవన్నీ. దుర్యోధనుడి దగ్గర ఆస్తుంది. సో వాడి దగ్గర ఉంటే మనం ఇంకో రకంగా బాగుపడతామని. అందుకనే కలియుగంలో బహుశా అంటే కలిపురుషుడే దుర్యోధనుడు.
అతనే ఎస్టాబ్లిష్ చూపించాడు. కలియుగంలో ఇలాంటి డబ్బున్నోళ్ళ దగ్గర, ఆస్తులున్నోళ్ళ దగ్గర, పరపత్తున్నోళ్ళ దగ్గర, పవర్ ఉన్నోళ్ళ దగ్గర ఈగలన్నీ గుమిగూడతాయి. అవన్నీ దుర్యోధన కర్ణులు లాంటి బంధాలే. ఇది వ్యాసుడు మనకు నేర్పిద్దామని అనుకున్నాడు. నాయనా, ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పవర్ ఉన్నా, వాడు ఒక పెద్ద ట్రంపే అయినా వాడి పక్కన చేరితే నువ్వు నాశనమైపోతావు అని చెప్పడానికే కర్ణుడి యొక్క పాత్ర. అలాగే ఏకలవ్యుడి యొక్క పాత్ర. అందుకనే మీరు అడిగిన ప్రశ్న చిన్నది, దానికి ఆన్సర్ ఇంత పెద్దది. ఇక మీకే వదిలేశాను. సాటిస్ఫై అయ్యారా మీరు? అయ్యో! నిజంగానే అయ్యారా? అవును. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి. విన్నారు కదా! ఈరోజు కొంచెం టైమ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల 2 క్వెషన్స్ మాత్రమే తెలుసుకున్నాం కేసీ గారితోటి. ఒకటి, ద్రౌపదీదేవి స్వయంవరంలో నిజంగానే కర్ణుడిని సూతపుత్రుడని రిజెక్ట్ చేసిందా? దానికి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మనకి విత్ ప్రూఫ్స్ తోటి. ఇంకొకటి, అర్జునుడు ఏకలవ్యుడి టాలెంట్ పైన నిజంగానే జెలస్‌గా ఫీల్ అయ్యాడా? దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. మిగతా క్వెషన్స్ అన్నిటికీ మనం కేసీ గారిని అడిగి నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరే కృష్ణ.